వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కుమారిని. ఊరైతే వచ్చేసాము. ఇక్కడైతే అసలు ఇంత పాయింట్ కూడా లేదు ఫ్రెండ్స్. సిగ్నల్ అసలు పోస్ట్ చేయడానికి. నిన్న ప్రయాణం అంతా రిస్కులతో కూడింది. అది కూడా పోస్ట్ చేద్దామంటే అసలు పోస్ట్ అవ్వట్లేదు. సో ఇంకేం చేస్తాం మరి, ఇంకా హైదరాబాద్ వచ్చినప్పుడు పోస్ట్ చేయటమో, కుదిరినప్పుడు ఇక్కడ సిగ్నల్ వచ్చినప్పుడు పోస్ట్ చేయటమో అవుతుంది. థ్యాంక్ యూ. చూడండి, ఇది మా బాధలు. మా మేనల్లుడు అనమాట. ఏం చేస్తున్నాడు అంటే పొయ్యి అంటేస్తున్నాడు, అంటే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇది మాత్రం మంచి పాటలు పాడుతుంది. పాడు పాట పాడు పాడవా పాట. చింతల్లి గ్రౌండ్ బాగా చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇట్రండి. అయ్యో, ఎన్ని బాధలు వచ్చినాయి పొయ్యి తీయటానికి. సిటీలో ఉంటే హీటరు, పల్లెటూరులో ఉంటే పొయ్య. ఏం చేస్తాం, బాధలు. చూడు యశ్వంత్, ఏ నార్మల్ బర్రె ముక్కమడ బర్రె మొక్కం దానా బావన అన్నయ్యవా నువ్వు? చెంప బాగులు కడతా. యశ్వంత్, సగం కాల్చావు. ఇలా పట్టుకో, వచ్చినాయి మనకు బాధలు. ఆపేనా వీడియో? పెద్ద పెద్ద వెలిగించేవాళ్ళ పెట్టావుగా. కానీ ఇద్దరు వదినా మరిది ఏ రకంగా అంటిస్తారంటే నేను అంటేస్తుంటే గబగబా తీసుకున్నావు అగ్గిపెట్టి. యశ్వంత్, నువ్వు అయిపోయింది నీ గడిచెక్కడు. గడిచెక్కడు అయిపోయిందా? తిన్నావా? చేయకాలిందా? ఇప్పుడు హీడొచ్చాడు వెలిగటానికి. నువ్వు దాని మీద కూర్చోకు, తడిసిపోద్ది ప్యాంటు. బావన వేసేద్దాం అన్నట్టు చూస్తుంది పిల్ల. అయ్యో, వెలిగించండి. అవ్వలేదా? చూడండి ఈ వేస్ట్ ఫెలోస్ ఎంత కష్టపడుతున్నారో పొయ్యి వెలిగటానికి. వీళ్ళ బాధలు చూడలేక మా తాతయ్య వచ్చాడు. చూడండి, అలాంటప్పుడు తాతయ్యని కూడా చూపించాలి మరి. చూపించా. రిషిక ఇట్రా. అంటుకున్నాక అప్పుడు బాగా ఎరిగాకి అయిపోయింది. నువ్వే పొట్టిదానివి. నువ్వే పట్టుదారువా? నువ్వు మరి హైట్ ఉన్నావు. మరి హైట్ ఉంది. మరి ఏడిపికమ్మా, ఘన విజయం సాధించేసాం. పోయంత చేసి అలవాటు తప్పిపోయి కుదురుండు.